seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I like. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో పిల్లలకి 10 days తర్వాత హాలిడేస్ అయిపోయినాయి అనమాట. స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ట్యూస్డే నుంచి స్టార్ట్ అయింది స్కూల్. ఇక్కడ ఏంటంటే పండగ తర్వాత కూడా మండే తర్వాత అంటే సండే పండగ తర్వాత మండే కూడా హాలిడే ఇస్తారు. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. ఇంకా బద్ధకం అంతా పక్కన పెట్టి ట్యూస్డే నుంచి అయితే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టారు. 2 రోజులు భయంకరంగా మబ్బు, వర్షం అంతా ఇలా గ్లూమీగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పొద్దున అయితే నాకు బ్లాగ్ చేయడానికి అవ్వలేదు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని అప్పుడైతే వంట మొదలెట్టాను. అసలు నాకు ఒక 1 hour పవర్ అవర్ లాగా దొరుకుద్ది అనమాట. ఏమంటే మా కుట్టోడిని పడుకోబెట్టేసేసి అప్పుడు వంట మొదలెడతాను. వాడు మెలుకుని ఉన్నాడంటే నా కాళ్ళ దగ్గరే తిరుగుతున్నాడు అనమాట. వెనకాలే తిరుగుతున్నాడు. కింద వదిలేస్తున్నా, శుభ్రంగా పాకుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎందులో పడితే అందులో చేయి పెట్టేయడం ఇంకా తెలిసిందే కదా. పాకడం ఒక్కసారి మొదలైంది అంటే ఇంకా అన్నీ తీస్తూ ఉంటారు. అంత అల్లరి చేయకపోయినా కొంచెం చేస్తున్నాడు. బట్ ఏంటంటే అది టెన్షన్లో వంట చేయడం ఇదంతా కాదు. మొత్తం టైం అంతా వాడికి కేటాయించి వాడు పడుకున్న తర్వాత అప్పుడైతే నేను యువతలకు వచ్చి వంట చేస్తున్నాను. వాడు పడుకునే లోపు నా వంట అంతా అయిపోవాలన్నమాట. అంత ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కీమా చేద్దాం అనుకున్నా, అది తీసి చూసేటప్పటికీ పాడైపోయింది. అరే మొత్తం ఒకేసారి చేసేస్తే బెటర్ ఏమో అని అనిపించింది. ఇక నుంచి ఏంటంటే మొత్తం ఒకటేసారి చేసేయాలి, కొంచెం కొంచెంగా పెట్టుకోకూడదు. మేము యాక్చువల్గా కూప్లో తీసుకున్న కీమా అయితే ఏమంటారు కొంచెంగా పెట్టుకున్నా అది ఉండేదన్నమాట, పాడయ్యేది కాదు. మరి ఇది ఎందుకని పాడైపోయిందో నాకు అసలు అర్థమే కాలేదు. భయంకరంగా స్మెల్ వచ్చేసింది. ఇంకా సరేలే అని చెప్పి అది పాడేసేసి చికెన్ అయితే ఉండిందనమాట. సో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా మజ్జిగ చారు చేసేద్దామని నేను అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మజ్జిగ ఇదేంటంటే మజ్జిగ చారు కొంచెం డిఫరెంట్గా అనమాట. లైక్ ఉప్పు, కారం, పసుపు, పెరుగు కలిపేసేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, పుదీనా తాలింపు పెడతా అనమాట. అలా చేసుకుందాము, నా ఒక్కదాని కోసమే కదా. అండ్ వీలైతే కనుక పకోడీ వేసుకుని ఆ పెరుగులో వేసేద్దామని అనుకున్నా. కానీ అది కలిపేసిన తర్వాత చూస్తే కీమా పాడైపోయింది. ఇంకా ఏం చేయలేను. ఇంకా పకోడీలు ఇవన్నీ వేస్ట్. మొత్తం మజ్జిగ చారు చేసేసుకొని నార్మల్గా చికెన్ కర్రీ చేసేద్దాం అని అయితే ఇంకా ఆన్ చేసేసాను అనమాట. నేను ఒక పక్కన పని చేసుకుంటున్నారు. అండ్ ఆ అవర్లో నేను ఎన్ని పనులు చేస్తానంటే నిజంగా నాకే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి షేర్ చేయాలనిపిస్తుంది, కానీ కెమెరా వెనకాల తిరుగుతూ ఉంటే లైక్ ఈ యాంగిల్లో పెట్టి చూపించాలి, ఈ యాంగిల్లో పెట్టి చూపించాలి. 1 hourలో అయ్యే పని 2-3 hours పడుతుంది అనమాట. సో ట్రై చేస్తాను ఎప్పుడన్నా చేయడానికి అలాగా. బట్ టైం టేకింగ్ అనమాట. గంటలో అయిపోయే పని ఇంకొంచెం టైం తీసుకుంటుంది. అన్నీ చూపించాలంటే ఆ గంటలో నాకు అసలుకి ఎంత ఫాస్ట్గా చేసేస్తాను. వంట పక్కన చేస్తాను, ఇల్లు ఊడ్చేసుకుంటాను, క్లీన్ చేసేస్తాను, చాలా ఉంటాయి. ఇంకా అన్నం ఆన్ చేసేస్తాను, ఇంకా బట్టలు తీసి పెడతాను. ఇంకా ఏంటంటే వీడు లేసాక ఇద్దరం స్నానాలు చేసుకొని ఇంకా వాడికైతే పెడుతున్నాను. ఈ మధ్యన ఇంట్లో నేను చేసినవి పెట్టేస్తున్నాను అనమాట, రెడీమేడ్వి కాకుండా. ఇంకా అది కూడా అలవాటు చేస్తున్నాను స్లోగా. డైరెక్ట్గా రైస్ పెట్టేయడానికి ట్రై చేస్తున్నా. కంప్లీట్గా అయితే వాడు అలవాటు పడలేదు కానీ బట్ తింటున్నాడు. అట్లా కొంచెం స్లోగా అలవాటు చేస్తే వాళ్ళకు కూడా కాస్త ఏమంటారు శాంతం మన ఇండియా ఫుడ్ మర్చిపోకుండా ఉంటారనమాట. లేకపోతే అచ్చంగా ఇక్కడ వాళ్ళకిలాగా అయిపోతారు వీళ్ళ ఫుడ్తోనే. ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత కాస్త అలా నాప్ తీసుకుని అంత గట్టిగా తిన్నాం అంటే చికెన్ కర్రీ సూపర్ యమ్మీగా వచ్చింది. ఎప్పుడు చేసేటట్టే చేస్తున్నాను. ఇంకా ఆ రెసిపీ ఎంత హిట్ అయిందంటే ఇంకా అసలుకి ఎప్పుడు చేసిన టేస్ట్ మారదనమాట, అంత బాగుంటుంది. ఇంకా అంత కమ్మగా తినేసరికి మంచిగా నిద్ర వచ్చేసింది. ఇంకా పడుకున్నామో లేదో కాసేపటికి ఏంటంటే పిల్లలు లేట్గా వస్తారనమాట. ట్యూస్డే తెలుగు క్లాస్ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఏంటంటే ఏదో ఒకటి చెప్పి
తెలుగు క్లాస్ అయితే ఎక్కొట్టేస్తున్నారు. వీటికి అప్పటి వరకు మొన్నటి వరకు ఎగ్జామ్స్ ఉండినాయి. సో ఆ ట్యూటోరియల్స్ అని అవన్నీ ఇవన్నీ అండ్ ఒక్కోసారి ట్రైన్లు బస్సులు ఉండవు వాళ్ళు వచ్చే టైంకి. సో ముందే వచ్చేస్తే అయిపోయిద్దని 2 o'clockకే స్కూల్ అయిపోద్ది. కానీ తెలుగు క్లాస్ 3:30కి స్టార్ట్ అవుద్ది. సో ఆ 1.5 hour వాళ్ళకు ఉండాలంటే పిచ్చెక్కేస్తుంది అనమాట ఇంకా ఖాళీగా. స్కూల్లో నిజంగానే మనం ఉండమన్నా మనకు కూడా అలానే అనిపిస్తుంది కదా, అస్సలు ఉండబుద్ధి కాదు. ఇంకా అలా అని చెప్పి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు తెలుగు టీచర్ ఫోన్ చేసి ఇలా కాదండి అటెండెన్స్ కావాలి అది ఇది అని అనేసరికి ఇంకా ఆ రోజైతే వాళ్ళు ఉన్నారు. సో ఇంటికి వచ్చేటప్పటికే 5:40 అలా అయ్యిద్ది అనమాట. ఇంకా నాకు అసలుకైతే చాలా రోజులు ఇంట్లో ఉండిపోయారు కదా, నాకు ప్రతి పనికి వాళ్ళ హెల్ప్ బాగుండేదన్నమాట. నేను ఇలా ప్రశాంతంగా ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళిద్దరితోటి అప్పచెప్పేసేసి నేను చూస్తూ అంటే నా సూపర్విజన్లోనే వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు, నేను చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళు లేకపోయేసరికి వెళ్తే నాకు బాగా తెలుస్తుంది. మధ్యాహ్నం కూడా మొహం మీద వెళ్తురు పడకుండా కర్టన్స్ అవి వేసి క్లోజ్ చేసేసి పడుకోబెడుతున్నాను. సో ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ఇంకా అలా పెట్టేసరికి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా పడుకొని లేసాం కదా, మంచిగా నాప్ తీసుకున్నాము. సాయంత్రం కొంచెం వాడు స్మూతీ అట్లా తాగుతాడు ఫ్రూట్స్ది. అది పట్టేసేసి యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఈయన యూఎస్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నేను వీడు బట్టలన్నీ ఎలా పడితే అలా పెట్టేశాను అనమాట. అస్సలు పట్టించుకోలేదు, అంటే ఆర్గనైజ్ చేయలేదు. అండ్ ఉతికిన బట్టలు కూడా 2 times ఉతికిన బట్టలన్నీ అలానే ఉండిపోయినాయి డైపర్ స్టేషన్ మీద. సో నేను అనుకున్న ఎలా అయినా కూడా ఇవాళ ఇది అయితే తీసి సర్దాలి కాస్త అని. ఎందుకంటే అసలు ఏమున్నాయి ఏవి లేవు ఏం అర్థం కావట్లేదు అనమాట బట్టలు. అనుకుంటామే కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులు, సింపుల్ పనులు, ఎందుకని ఇంత దానికి స్ట్రెస్ తీసుకుంటాం అని చెప్పి అది చేస్తే తెలుస్తుంది ఏ పనైనా కూడా ఎంత టైం పడుతుంది, ఎంత ఎనర్జీ తీసుకుంటుంది. అండ్ ఆ పని చేస్తూనే బుర్రలో రకరకాల ఆలోచనలు అనమాట. అది ఎంతైనా కూడా ఆ సిచ్యువేషన్లో ఉండి ఆ మనిషి చేస్తేనే తెలుస్తుంది, అప్పుడే అర్థమవుతుంది ఆ కష్టం ఏంటనేది. ఓ పక్కన వీడిని చూస్తూనే వీడేమో కుదురుగా ఒక దగ్గర ఉండడు, కింద పెడితేనేమో ప్లగ్గుల్లో ఏళ్ళు పెడుతున్నాడు. అది సేఫ్టీవి తీసుకోవాలి, ప్లగ్స్వి తీసుకోవాలా, కబోర్డ్స్వి తీసుకున్నాం కానీ అంచులు తగలకుండా పాకుతుంటే. ఇంకా ఏంటంటే సరే అని హ్యాంగర్ ఇచ్చాను. వాడికి ఏంటంటే బొమ్మల కన్నా ఎక్కువ ఈ పిచ్చాట్ల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. అందరి పిల్లలు అంతేనేమో, ఎంత మంచి మంచి కాస్ట్లీ బొమ్మలు కొంటాం కానీ బొమ్మల మీద ఉండదు ధ్యాస. వేరే పిచ్చి కాగితాలు, అట్ల ముక్కలు ఇలాంటివి ఇస్తే అవి మాత్రం ఏదో పెద్ద ఇదిలాగా ఆడుతూ ఉంటారు. ఇంకా హ్యాంగర్ ఇచ్చేసరికి ఆ హ్యాంగర్ పట్టుకుని చంప మీద కొంచెం గీరుకున్నాడు అనమాట. అది చూసిన తర్వాత ఇంకా తీసేసాను, అనవసరంగా ఇచ్చానే అని చెప్పి. ఇంకా ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయి. అయ్యి బాబోయ్ ఇన్ని ఉన్నాయి అని అనిపించింది. అవి తీసిన తర్వాత 2 మూటలు బట్టలు అండ్ ఎట్లా పడితే అట్లా ఉండిందనమాట. టీషర్ట్ ఒక దగ్గర అయితే చెడ్డీ ఒక దగ్గర. అవి కూడా బుడ్డి బట్టలు కదా, బోల్డ్ కనపడవు సరిగ్గా, అన్నీ తీస్తే తప్ప కనపడవు సెట్ చేయడానికి. ఇంకా ఒకటి కదిపితే మొత్తం అంతా సర్దాల్సి వచ్చిందనమాట. సరేలే ఇంకా మంచి పని అయింది, అట్లీస్ట్ ఇలా అన్న పని పూర్తవుతుందని అని అనుకున్నాను. మొదలెట్టాను, ఇంకా అలా వెళ్తానే ఉంది. ఇంకా మొత్తం అంతా సర్దే వరకు అయ్యిందనమాట. పోనీలే అని అనుకున్నా. టైం తీసుకుంది, చాలా టైం తీసుకుంది, కానీ ఇంకా తప్పదు కదా, వీళ్ళకి ఏమేయాలి ఏం చెయ్యాలి ఎంతసేపు ఇదే ఆలోచన. సగం జీవితం దీనికే సరిపోద్దేమో అని అనిపిస్తుంది. సరిపోద్ది కాదు, సరిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. మదర్హుడ్ చూడడానికి ఎంత ఈజీగా ఉంటుందో అది అది ఫేస్ చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. అందరూ అనుకుంటారు వంట చేయటము, తినటం, వాళ్ళకి పెట్టడం, వాళ్ళని చూసుకోవడం ఇదే కదా అని చెప్పి. కానీ అందులో ఎంత ఎఫర్ట్ తీసుకోవాల్సి వస్తుంది, బ్రెయిన్కి ఎంత పని పెట్టాలి. సైలెంట్గా బ్రెయిన్ ఎలా అంటే బుర్రలో ఒక తుఫాన్ నడుస్తున్నట్టు నడుస్తుంది అన్నమాట. ఆలోచనల మీద ఆలోచనలు. ఇంకా కొత్తగా నాకు ఏంటంటే పెద్దోడు టీనేజర్ అవుతున్నాడు,
కొన్ని డేస్లో వాడికి 13 ఇయర్స్ వస్తాయి. సో అఫీషియల్లీ వాడు ఒక టీనేజర్ అవుతున్నాడు. ఇంకా తర్వాత వాడు ఎలా ఉంటాడు ఏంటి అసలు ఒకటే ఆలోచన అనమాట. నాకైతే ఒక విధంగా మంచిదే, లైక్ వాడు ఎదుగుతున్నాడు అండ్ వీడిని చూసుకోవడానికి అవ్విద్ది, వాళ్ళ చెల్లిని చూసుకోవడానికి అవ్విద్ది అని. అండ్ ఇంకో పక్కన ఇంకో భయం ఏంటంటే ఇక్కడ తిరుగుతూ ఇక్కడ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లు ఇవన్నీ అంటే మేము ఎలాగో అలా వదిలేమనుకోండి, బట్ స్టిల్ ఏమో చెప్పలేము ఎప్పుడు ఏమొస్తుందో ఎటు నుంచి ఏమి ఇది వస్తుందో ప్రాబ్లం తెలీదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అలవాట్లు అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అని. పేరెంటింగ్ ఉంటుంది చూసారు, ఈ ఫేజ్ చాలా కష్టం అన్నమాట. వాళ్ళని ఏమన్నా తంటానే అలానే కొన్నిసార్లు ఎదురు చెప్తాడు, లైక్ నేను ఒకటంటే వాడు ఒకటి అంటాడు. వాడికి నచ్చదనమాట నేను చెప్పేది కొన్నిసార్లు. ఇంకా ఏంటంటే అలా కాదమ్మా ఇలా అని ఎంత చెప్తున్నా కూడా వాడు అనుకునేదే కరెక్ట్ అని అనుకుంటాడు అనమాట, మాట వినడు. అప్పుడు నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది, ఎందుకురా ఇట్లా తయారయ్యావు అసలు చెప్పేది వినకుండా అని చెప్పి అంటా అనమాట. అన్న తర్వాత స్లోగా రియలైజ్ అవుతాడు, ఓకే అమ్మ చెప్పేది వినాలి కదా అని చెప్పి. ఇది ఇప్పుడైతే అర్థమైద్ది, మరి ఫ్యూచర్లో వాడికి అలా అర్థమవుతుందో రియలైజ్ అవుతాడో లేదో తెలీదు. బట్ ఈ ఏజ్లో ఉన్న పిల్లలు ఏంటంటే అందరికీ అన్నీ మాకే తెలుసు అనే దీంట్లో ఉంటారు. బట్ ఈ ఏజ్ అనే కాదు, జనరేషన్ కూడా అలానే ఉంది, అన్నీ మాకే తెలుసు మీకేం తెలీదు అనే దీంట్లో టెక్నాలజీ అలా తయారు చేసేసింది పిల్లల్ని. ఇంకా టెక్నాలజీని దూరంగా పెట్టడమా మన వల్ల కాదు, ఎందుకంటే ప్రతిదీ వాటిల్లోనే ఉంది. ఇంకా స్కూల్కి వెళ్ళాలన్నా ఫోన్లు కావాలి, ఏది చేయాలన్నా ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, అది కావాలి ఇది కావాలి. ఇంకా లక్కీగా ఇంట్లో వాడికి ల్యాప్టాప్ యాక్సెస్ లేదు, ఎలాగో చేసుకోవాల్సిన పనులన్నీ స్కూల్లోనే జరుగుతాయి కాబట్టి ఇంట్లో పెద్ద అప్పగిచ్చే ఏమి ఉండవు. ఏదన్నా మహా అయితే కావాలంటే ప్రింట్అవుట్లు తీసి ఇవ్వటమే. ఆ ల్యాప్టాప్లో అలవాటు చేసే ఇది మాకు ఇంకా రాలేదన్నమాట. సో అదొక అదృష్టం అని అనిపించింది. ఇంకా ఎంతసేపు వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదే చూసుకోవడం సరిపోద్ది అనమాట. ఇంకా లక్కీగా వీడికి అంత జ్ఞానం లేదు, లైక్ ఇలా అల్లరి చేయాలి అలా అల్లరి చేయాలని. కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే భయం వేస్తుంది, బాబోయ్ ఇలా మాత్రం లేరే, అదృష్టం మనకి మన పిల్లలు కాస్త కుదురుగా ఉన్నారు అని చెప్పి. ఆ విధంగా అంటే లైక్ కొంచెం లక్కీ అనే చెప్పాలి మేము, అంత దూల పిల్లలు కాదు మా వాళ్ళు, చాలా కుదురుగా చెప్పిన మాట వింటారు. అట్లీస్ట్ నేను గయ్యని అంటే అమ్మో అమ్మకి నాన్నకి కోపం వచ్చింది కొంచెం జాగ్రత్త పడాలి అనే భయం అయితే ఉంది. ఇంకా అది ఒక లక్కీ థింగ్. కానీ ఈ రోజుల్లో పిల్లలు అస్సలకి అంత మాట వింటున్నారా ఏమో, మరి ఇండియాలో ఎలా ఉందో తెలియదు. కానీ ఇక్కడైతే అసలు ఈ టైంకి బయట పిల్లలు అయితే ఇక్కడ పిల్లలు అస్సలు మాట వినరు. వాళ్ళకి అంటే లైక్ అదొక లోకంలో ఉంటారు, వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఎంత పెద్ద ఇండివిజువల్ లాగా అంటే వాళ్ళకి అన్ని హక్కులు వచ్చేసినాయి, మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఆ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే పిల్లలు నాకు భలే టెన్షన్ వస్తుంది, బుర్ర పాడైపోద్ది అనమాట. ఆ యాటిట్యూడ్ చూసి ఎట్లా అబ్బా వీళ్ళు ఇలా ఉంటారు ఎలా అసలుకి అంటే లైక్ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నారో తెలియకుండా చేసేసిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటే ఎట్లా అని చెప్పి భయం వేస్తుంది ఒక విధంగా ఆలోచించాలంటే. ఇదే మనం పేరెంటింగ్లో ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి, వాళ్ళకి ఏది ఉన్నా మనకు షేర్ చేయాలి అని చెప్పి కొన్ని వందల సార్లు చెప్తూ ఉంటాను అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే సోనుగుడు నాకు పిల్లలతోటి. ఇంకా వాళ్ళు వాగుతూనే ఉంటారు వచ్చిన దగ్గర నుంచి, అదొక అదృష్టం. ప్లస్ మా కుట్టోడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా వాడిని చూసుకోవడంలో ఈ పనులే సరిపోతున్నాయి అన్నమాట. దేవుడు అందుకనేనేమో నాకు ముగ్గురిని ఇచ్చాడు. ఎప్పుడైనా కూడా నా ఉద్దేశంలో ఏంటంటే పిల్లలు ఒక్కళ్ళే ఉంటే వాళ్ళకి వాళ్ళ బుర్రలో ఏం తిరుగుతున్నాయి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో షేర్ చేసుకోవడానికి మనుషులే ఉండరు. ఎంత కాదన్నా ప్రతి విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. సిబ్లింగ్స్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, లైక్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పుకోవడానికి కొంచెం అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఉంటే చెప్పుకుంటారు. పేరెంట్స్కి అయితే అంత ఈజీగా చెప్పేసేయరు, చెప్తారు కానీ ఏమో టైం తీసుకుని చెప్తారేమో కానీ అంత ఈజీగా అయితే షేర్ చేసుకోరు. సిబ్లింగ్స్ అందుకనే మెయిన్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు ఎప్పుడూని. ఎందుకంటే ఒక గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు తోడు ఉంటే ఇంట్లో బయట ప్రతి చోట
ఆ తోడు అనేది ఉంటే అదొక సేఫ్టీ అన్నమాట, చెప్పుకోవడానికి, ఆ భారం తగ్గించుకోవడానికి. కానీ లేరు అంటే కనుక ఒక్కళ్ళే అయిపోతారు, చాలా లోన్లీగా అనిపిస్తుంది. అసలు ఈయన ఎలా ఉన్నారా అని అనిపించిద్ది నాకైతే కొన్నిసార్లు. ఎందుకంటే ఈయన ఒక్కళ్ళే కదా, అత్తయ్యకి ఎవ్వరు లేరు, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు కజిన్స్ ఉన్నారు కానీ రోజు వాళ్ళనేం కలవరు కదా, ఎప్పుడన్నా ఒకసారి కలుస్తారు. సో ఎలా ఆడుకునే వాళ్ళు ఎలా అని చెప్పి భలే సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు 2 తమ్ముళ్ళు, నేనైతే ఫుల్ ఆక్యుపైడ్గా ఉండేదాన్ని వాళ్ళిద్దరితోటి. ఇంకా ఎలానా అనుకుంటాను, కానీ ఏమో ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ నాలా ఆలోచించాలని లేదు, బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఇలా ఒక తోడు అనేది ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి. ఇంకా నా పరిస్థితి చూడండి, మా వాడు టీనేజ్కి వస్తున్నాడంటే వీడేమో టోడ్లర్ దానికి వస్తున్నాడు. రోజు రోజుకి వీడు అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఎంత కొరుకుతున్నాడో, ఎంత గోల్ చేస్తున్నాడంటే వాడు చెప్పేదే వినాలి, మనం చెప్పిన మాట వాడు వినడు. వాడు చెప్పేదే వినాలి, వాడు చెప్పిందే చెయ్యాలన్నమాట. ఫింగర్ టిప్స్లో ఆడిస్తున్నాడు మమ్మల్ని అందరినీ. ఇంకా అన్నని అక్కని అయితే చూడంగానే ఇంకా అసలు మామూలుగా ఉండదు. ఇంకా హాలిడేస్ ఇచ్చేసరికి బాగా ఆడిపించడం, వాడిని కేర్ తీసుకోవడం బాగా అలవాటైపోయింది అనమాట వాడికి. వాళ్ళ చుట్టూరు ఉండటం, వాడిని ఆడిపించడం, గోల చేయడం. సో ముగ్గురు ఏదైనా కూడా ముగ్గురు కలిసి ఉండటం అలవాటైపోయి ఇంకా వాళ్ళు లేకపోయేసరికి నాకు ఒకరోజు అయితే మొత్తం చుక్కలు చూపించాడు. మరీ అంత కాదు కానీ బట్ యా మేనేజబుల్ అనమాట. ఎట్లయినా కూడా కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి అలవాటు అయిపోయింది. వాడు ఎంత గోల్ చేసినా కూడా కొంచెం అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదన్నమాట. మరి అంత ఎక్కువ ఇది తీసుకోను. పడుకుని లేచిన తర్వాత కొంతసేపు అలా కూర్చుని పాటలు పెట్టుకుని దేవుడి పాటలు వింటూ ఉండాలి. అప్పుడే కొంచెం ఏంటంటే బుర్రకి కాస్త రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. లేదంటే కొంచెం తిక్కగా ఉంటుంది. ఏమో అసలు అంటే వద్దనుకున్నా కూడా కొన్ని టెన్షన్స్ బుర్రలోకి అలాగ వచ్చేస్తూ ఉంటాయి. ఎంత కాదనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి అలా సాంగ్స్ వింటూ ఉంటారనమాట మధ్య మధ్యలో. Tiger. Dish. Dish. A dish. A dish. A dish. Dish. 5 little monkeys jumping on the bed. One fell out and bumped his head. Mama called the doctor and the doctor said, "No more monkeys jumping on the bed." Korki ante korkishi. Easy ante. Easy dish easy. Dish dish. Dish dish. ఇంకా వీక్ అంతా అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, తలకాయ బాదుకుంటూ ఉండాలి, ఎట్లా ఏంటి అని చెప్పి పిండికి నానబెట్టేశాను. ఎందుకంటే పిల్లలిద్దరూ ఇడ్లీలు అయితే ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోతారు. ఎక్కువ టైం కూడా పట్టదు కుకింగ్ ప్రాసెస్. ఇంకా చాలామంది ఏంటంటే అబ్రాడ్ మూవ్ అయిపోయిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్లని చాలా వరకు స్కిప్ చేసేస్తారు. కానీ నా పిల్లలు అలా కాదు, వాళ్ళకి అది తింటారు ఇది తింటారు. లైక్ ఈ ఒకటి తినను అని అయితే అనరు అనమాట. సో ఏది పెట్టినా అది తింటారు. నేనేంటంటే ఇంకా మీల్ ప్లాన్ చేసుకునే దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కో వెరైటీ ఉండేలాగా అలా చూసుకుంటున్నాను అనమాట. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇడ్లీనే, ఎందుకంటే మా కుట్టోడికి కూడా ఇడ్లీ బాగా నచ్చేసింది. ఇంకా మోస్ట్లీ వీక్లో ఎక్కువ రోజులు ఇడ్లీలే నడుస్తున్నాయి ఇంట్లోని. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎక్కువే నానబెట్టాను అనమాట పిండి. అదైతే గ్రైండర్ పెట్టుకుంటున్నాను. మా పెద్దోడు ఉంటే వాడే పెట్టేవాడు గ్రైండర్ తీసుకొచ్చి. ఇంకా వాడు లేకపోయేసరికి ఎలాగో వాళ్ళు వచ్చేటప్పటికి మరీ 6 అయిపోద్ది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా కొంచెం పని చేసేసుకుందాం అని చెప్పి నేను ఇంకా యువతలకు వచ్చి అయితే గ్రైండర్ పెట్టుకుని చేసుకుంటున్నాను. కానీ వాడు నా కాళ్ళెమ్మటే తిరుగుతున్నాడు చూసారా. ఇంకా అలా ఉంటే నాకు అసలు అదేంటో అస్సలు ఏ పని చేసుకోబుద్ది కాదు. వాడికే కేటాయించాలి టైం అంతా అని అనిపిస్తుంది. సీరియస్లీ పిల్లలకి మనం మదర్స్గా
ఎంత దగ్గరుండి ఎన్ని చూసుకోవాలంటే వాళ్ళకి అది ఆ వార్మ్త్ కావాలి. ఆ ఏజ్ అలాంటిది. దగ్గరుండి చూసుకునే ఏజ్. మనం వదిలేస్తే వాళ్ళకి ఇంకా ఇది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అసలు అర్థం కాదు. నో ఆఫెన్స్, అంటే కొంతమంది వర్క్ చేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది వేరేగా ఇష్టపడతారు. బట్ నేను ఇలా ఇష్టపడతాను. పిల్లల్ని వదిలేసేసి ఉండటం అనేది నా వల్ల కాదు. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చి ఓకే వీళ్ళు ఇండివిజువల్గా ఏదన్నా చేసుకోగలరు అని అన్నప్పుడే నేనేమన్నా కొంచెం ఆలోచిస్తానే తప్పనిస్తే, ఇంత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసేసి ఉండాలి అంటే కనుక నాకు అది చాలా పెద్ద పనిష్మెంట్ అనమాట. అది ఊహించుకోలేను ఎంత పెద్ద పనిష్మెంట్ అనేది అది. ఇంక పిల్లలు రాగానే మా కుట్టోడు మొహంలో వెలిగిపోయింది ఇలాగ బల్బులు. యాక్చువల్గా మా మమ్మీ కాల్ చేశారనమాట, వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా అల్లుడు ఉన్నాడు కదా, పెద్దమ్ముడు కొడుకు, వాడు చేసే చిలిపి చేష్టలన్నీ చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఎన్ని చూస్తూ ఉన్నారు. అండ్ కుట్టోడు కూడా చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు పిల్లలు వచ్చేసారు. ఇంకా సరే అది వస్తూ ఈ పూలన్నీ తెచ్చింది. ఇవేంటంటే రోడ్డు మీద ఊరికి పోస్తూ ఉంటాయి కదా, ఇది ఖాళీగా ఉండదు, అయ్యే అని పీక్కుంటూ ఉంటుంది అనమాట. అక్కడ నేను అన్నాను అలాగా తీయకూడదు, పువ్వుల్ని కొయ్యకూడదమ్మా అని. కానీ అక్కడ ఎవ్వరు లేరమ్మా, ఏం కాదు కోస్తే అని చెప్పి అంటా ఉందన్నమాట. వాడు కుట్టాడు చూడండి ఎలా అంటున్నాడు. అందుకని ఇంకా కోసుకుని తీసుకుని వచ్చానమ్మా అని అంది. సరేలే, ఇంకా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట అవి. దాంట్లో లావెండర్ కూడా ఉండింది, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఆ ఫ్లవర్స్. సరే ఇంకా వీటిల్లో పెట్టేద్దాం అని చెప్పి వాజ్లో కొంచెం వాటర్ పోసేసేసి అందులో అయితే పెడుతున్నాను దేవుడి దగ్గర. మా పెద్దోడు అంటం ఏంటంటే, నీకు పూలు అంటే ఎందుకమ్మా అంత పిచ్చి అని అన్నాడు. నేను అంత జాగ్రత్తగా పెట్టుకుంటుంటే. అదేమో తెలియదు, ఆడవాళ్ళకి పూలు అంటే మరి అంత ఇష్టం అంతే కదా ఆబ్వియస్గా. ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి మల్లెపూలు అవన్నీ యాక్సెస్ లేవు, కానీ ఈ పాటికి అక్కడ మల్లెపూలు, జాజి పూలు చక్కగా ఈవినింగ్ అవ్వంగానే ఇళ్ళమ్మట వస్తూ ఉండటం భలే ఉంటుంది అన్నమాట అసలుకి. ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా ఈ పూలతో అడ్జస్ట్ అయిపోవాలి. ఏం తెచ్చినా కూడా ముందర దేవుడికి పెడతా కాబట్టి ఇంక అక్కడ పెట్టేసేసి ఇంకా పిల్లలకి అన్నం పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది. అండ్ మా పెద్దోడు అసలు ఏం తినలేదంట స్కూల్లో లంచ్. ఇంకా అప్పటికి కూడా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే, లేదు ముందు తిను నువ్వు అవతలకి వెళ్ళి అని అన్నా. ఒక పక్కనేమో షింక్ నిండిపోయింది, వాడు వస్తే కానీ ఆ డిష్ వాషర్లో సామాన్లు తీయటానికి లేదు. అది త్వరగా ఖాళీ చేస్తే నేను అంట్లు సర్దుకోవాలి, మళ్ళీ గ్రైండర్లోంచి పిండి తీయాలి, గ్రైండర్ కూడా కడిగేయాలి. ఈ మధ్యన ఏంటంటే షింక్లో ఎక్కువ ఏం ఉంచకుండా చూసుకుంటున్నాను అనమాట. అదొక ఇది ఏంటంటే అక్కడ సామాన్లు ఉన్న దగ్గర నుంచి టెన్షన్ వచ్చేస్తుంది, అవి ఎప్పుడు సర్దాలా ఎప్పుడు కడగాల అని. ఇంక గ్రైండర్ కుక్కర్ లాంటివి పెట్టామంటే సగం షింక్ దానికే సరిపోద్ది. అందుకని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను అనమాట. అలా ఉండటం చాలా ఈజీగా అయిపోతుంది పని, ఎప్పటికప్పుడు కడుక్కుంటుంటే. అలా ప్రతిసారి కుదరాలని కూడా లేదు. మా కుట్టోడిచ్చే గ్యాపే, వాడు సరిగ్గా ఉన్నాడంటే నేను చేయగలను, లేదు అంటే ఇంకా సైలెంట్గా తర్వాత చూద్దాంలే అనే ప్రొలాంగ్ అయిపోవడమే తప్పితే. ఇంకా వాడిని వెళ్ళి తినరా బాబు అంటే వాడికి ఒకటే ముద్దులు పెడతా ఉంటాడు. తినలేదంట, లంచ్ చేయలేదంట. అదేమంటే ఫిష్ అంట స్కూల్లో, అందుకని వాడికి అస్సలు ఇష్టం లేదు ఫిష్ అంటే. ఇంకా అందుకని లంచ్ చేయలేదన్నమాట. తర్వాత ఇంకంతా కుట్టోడితోటే ఈ పనులన్నీ అయిపోయినాక కొరికి పెట్టాడు నన్ను సాయంత్రం అంతాని. సో ఇదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చేస్తే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఏంటది తప్పు కదా అట్లా కొరకచ్చా మా అమ్మని, కొరకచ్చా అట్లాగా అమ్మ బాబాయ్. అమ్మో అట్లా నేను కొరికేది ఫేస్ అంతా. అన్ని క్యూట్గా అంటే అన్ని టైగర్ యాక్షన్ చేస్తాడు టైగర్. ఎవరది కొట్టుకోడు, అది కొట్టుకోడు.
చూడమ్మా ఎలా పడిపోయినాయో అల్లరోడు. Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you.